నువ్వు డాష్ అంటే నువ్వే డాష్ డాష్ అంటూ పరస్పర ఆరోపణలు ఎత్తి పొడుపులు. ఏమేం చేశారో ఇదిగో లిస్ట్ అంటూ పోస్టర్స్. అక్కడ కూటమిలోని నాయకులిద్దరూ ప్రత్యర్థుల కంటే ఎక్కువగా రచ్చ చేసుకుంటున్నారు. ఒకరు గుట్లు ఒకరు బయట పెట్టేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలు దీన్ని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవడంతో పాటు అమ్మో ఇంత దోచుకు తిన్నారా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతుందా తంతు? ఎవరా ఇద్దరు కూటమి నాయకులు? కర్నూలు జిల్లా ఆతూనిలో కూటమి రాజకీయం హాట్గా మారుతోంది. ఇంకా చెప్పాలంటే సలసల మరిగిపోతోంది. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఆస్థాయి మంటలు పుడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేత మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. తాను నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల్ని ఎమ్మెల్యే నిలిపివేయించారన్న కారణంతో ఆయన మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ లీడర్ సౌదీ రవూఫ్. వాటిలో నిజమెంత అన్న సంగతి అలా ఉంచితే ఎమ్మెల్యే పార్థసారథి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత సౌదీ చేసిన ఆరోపణలో నిజం లేదని, అసలు రవూఫే పెద్ద అవినీతి పరుడంటూ కౌంటర్ అటాక్ చేశారు ఎమ్మెల్యే. మసీదు ఆదాయాన్ని మింగేసి కోట్లు గడించారని రివర్స్ ఆరోపణ చేశారాయన. ఆ దెబ్బతో నియోజకవర్గంలో సరికొత్త చర్చ మొదలైంది. నువ్వు అవినీతి పరుడు అంటే నువ్వేనంటూ అధికార కూటమిలోని ఇద్దరు నాయకులు వేలెత్తి చూపుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు లేక ఇద్దరు తేడానేనా అంటూ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆదోనిలో ఈ దుమారం పెద్ద ఎత్తున నడుస్తున్న క్రమంలోనే ఎమ్మెల్యే మీద 17 ఆరోపణలతో ఏకంగా పోస్టర్ విడుదల చేశారు టీడీపీ లీడర్ రవూఫ్. పనుల్లో 10% ఇవ్వాలని కాంట్రాక్టర్స్ను బెదిరిస్తున్నారని, రేషన్లో అక్రమాలు, గ్రావెల్ తవ్వకాలు, అంగన్వాడీ కోడిగుడ్ల విషయంలో 40% కమిషన్ డిమాండ్, ఒక్కొక్క వైన్ షాప్ నుండి నెలకు 33,000 రూపాయల వసూలు, ఇలా ఒకటేమిటి బీజేపీ ఎమ్మెల్యే చాలా చేస్తున్నారంటూ టీడీపీ నాయకుడు పోస్టర్ రిలీజ్ చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుడు ఇతరుల ఆధార్ కార్డు మార్ఫింగ్ చేయించి మరీ 1.5 కోటి ఆస్తి కాజేసేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో కూడా మింగేశారని, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు రవూఫ్. గ్రావెల్ అక్రమదారుల నుంచి నెలకు 3 లక్షల కప్పం వసూలు చేస్తున్నారని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వహణలో 25 లక్షలు, బస్సాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులకు 35 లక్షలు, మున్సిపల్ షాపుల టెండర్లలో 15 లక్షలు, అంగన్వాడీ టీచర్లు ఆయాల నియామకంలో 2 నుంచి 4 లక్షలు వసూలు చేశారన్నది టీడీపీ లీడర్ ఆరోపణ. జీజీహెచ్ నియామకాల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 నుండి 2 లక్షలు, మార్కెట్ యార్డ్ నియామకాల్లో ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు దండుకున్నట్టుగా లెక్కలు చెప్పారు తెలుగుదేశం లీడర్. ఇక అంగన్వాడీల్లో పిల్లలకు పెట్టే గుడ్లను కూడా వదలలేదని, సరఫరాదారుల నుంచి నెలకు 1,50,000 కమిషన్ రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు రవూఫ్. ఇక సర్వే నెంబర్ 352 సమస్యకు సంబంధించి 1,50,00,000 వసూలు చేశారని, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు 30 లక్షలు డిమాండ్ చేశారంటూ మొత్తం 17 ఆరోపణలతో పోస్టర్ రిలీజ్ చేశారాయన. అయితే దానికి కౌంటర్గా సౌదీ రవూఫ్ మసీదు ఆదాయానికి లెక్కలు చూపలేదని, మైనార్టీలే మోసం చేస్తున్నారంటూ అటాక్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల మీద దర్యాప్తు జరిపించాలని కూడా హెచ్చరించారు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు తీసుకోమని అధికారులు నిలిపేస్తే ఆ పని చేయాల్సింది పోయి నా మీద ఆరోపణలు చేస్తే ఏమొస్తుందన్నది ఎమ్మెల్యే క్వశ్చన్. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదన్నారాయన. టీడీపీ నేత ఆరోపణలు అవాస్తవమని బీజేపీ ఎమ్మెల్యే కొట్టిపారేసినా నియోజకవర్గంలో మాత్రం దీనికి సంబంధించిన చర్చలు ఆగడం లేదు. ఎమ్మెల్యే వర్గీయుల అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, ఇసుక, గ్రావెల్ రవాణాకు సంబంధించి బెదిరింపులు, మరికొన్ని వసూళ్లపై గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆరోపణలు పెరుగుతున్నాయి. కొన్నింటికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా బయటపడటం అప్పట్లో దుమారం రేపింది. వీటన్నిటినీ కలిపి చూస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే మీద టీడీపీ నేత చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అంటూ మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇదే సమయంలో కొందరు ఇంకో అడుగు ముందుకేసి ఇద్దరు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నారు. సరే, ఇద్దరిలో రియల్ వసూలు రాజా ఎవరంటూ గడుసుగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పటికైనా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకపోతే మరక తప్పదని, భవిష్యత్తులో మరింత డ్యామేజ్ తప్పదన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఆరోపణలు చేసింది వైసీపీ నేతలైతే ప్రత్యర్థులు గిట్టని వాళ్లంటూ కవర్ చేసుకోవచ్చని స్వయానా కూటమి భాగస్వామ్య పార్టీ నేతే ఏకంగా పోస్టర్ రిలీజ్ చేయడాన్ని లైట్ తీసుకుంటే అందరూ మునుగుతారన్నది ఆదోని టాక్.